రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 10,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే హైదరాబాదులో ఈరోజు జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు, లేదా పవర్ డిస్ట్రిబ్యూషన్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కావచ్చు, దాంతో పాటుగా హైదరాబాదుకు సంబంధించినటువంటి మెట్రో కావచ్చు, ఇతరత్ర అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక లేమితోటి కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించలేక అనేకమైనటువంటి ఓవర్ బర్డెన్తో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలకు, దాంతోపాటుగా నూతనంగా హైడ్రా కావచ్చు, మూసీ నదికి కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, అన్ని రకాలుగా 10,000 కోట్ల నిధులు విడుదల చేసినటువంటి వీరందరికీ కూడా, మిగతా సహచార కేబినెట్ మంత్రులందరికీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, మీరు హైదరాబాద్ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇక్కడి నుండే ప్రాతినిధ్యం వహించి కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ అనేటువంటి ఒక విశ్వనగరం, చారిత్రాత్మక హెరిటేజ్ అండ్ ఆర్కియాలజీకి సంబంధించినటువంటి కేంద్రం. ఈరోజు దేశంలో టూరిజం మంత్రిగా కూడా మీరు ₹1 తీసుకురాలే. ఆనాడు స్మార్ట్ సిటీ వస్తే కరీంనగర్లో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ నుంచి కరీంనగర్ మార్చారు. ఆనాడు కరీంనగర్కి అవసరం ఉండే కాబట్టి మార్చారు. కానీ హైదరాబాద్కు అదనంగా స్మార్ట్ సిటీ తీసుకురావడానికి, లేదా అమృత్ పథకం కింద పెరుగుతున్న జనాభా కింద నీటి వనరులను పెంచడానికి సంబంధించి కావచ్చు, లేదా చారిత్రాత్మకమైనటువంటి హైదరాబాద్ కేంద్రానికి హెరిటేజ్ ద్వారా, టూరిజం ద్వారా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా అనేకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశాలను అభివృద్ధి చేయడానికి ₹1 తీసుకురాలే. ఇవాళ అడుగుతా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఇచ్చింది. కేంద్రం నుంచి గ్రాంట్ కింద కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడానికి కానీ మీరు ఎన్ని నిధులు తీసుకొస్తారనేటువంటి మాట ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో లేకున్నా బడ్జెట్ ప్రసంగంలో సవరణల ద్వారా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కానీ, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మంత్రి బండి సంజయ్ గారు, వీళ్ళిద్దరు కూడా చాలా విభజన, మన బడ్జెట్ చాలా బాగుంది, అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని చెప్తా ఉన్నారు. మేము ఈ నియోజకవర్గాలకు ఏం దేనివాళ్ళు మీరు కేంద్ర మంత్రులుగా అర్హత ఉండేటువంటి అవకాశం ఉందని అడుగుతా ఉన్నాం. ఇలా ఇది అడుగుతూ ఉంటుంటే నిన్న విచిత్రమైన పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కొంత అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వ బొమ్మలు కాలబెడతా ఉన్నారు. మీకు ఏమైనా వివేకం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, గాడిద గుడ్డు ₹1 కూడా నిధులు ఇవ్వని మీరు ఏ ముఖం పెట్టుకొని ఇలా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తారని అడుగుతా ఉన్నా. మీకు చేతనైతే, మీకు ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ DNA రక్తంలో ఉంటే, తెలంగాణ విభజనను వ్యతిరేకించిన ప్రధానమంత్రి గారి దగ్గర నిలదీసి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు నిధులు తేయగలిగేటువంటి సత్తువ ఉంటే రండి. మొన్న శాసనసభ తీర్మానం చేసినాం, శాసనసభ పక్ష నాయకుని అడిగినాం, నాయకత్వం వహించండి, ఆల్ పార్టీ తీసుకెళ్ళండి ప్రధానమంత్రి గారి దగ్గర, లేదా మీకు సంబంధించి ఎవరినైనా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.